జన సైనికులారా తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం జన సైనికులని మెప్పించాలంటే పవన్ కళ్యాణ్ పొగిడితే చాలు జన సైనికులు పొంగిపోతారు, వీరమహిళలు పొంగిపోతారు. ఆ రకంగా జనసేన పార్టీకి వెన్నుపోటు పోవడానికి చాలామంది ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా విజయసాయిరెడ్డి పల్లవి పాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అని మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి మీరు ఎవ్వరి మాటలు పట్టించుకోకండి. సమయం వచ్చినప్పుడు జరిగేవి జరుగుతాయి. వీళ్ళు పొగిడారని వీళ్ళు చెప్తే జరగవని తెలుసుకోండి. ఇంతకుముందు మీకు అనుభవం ఉంది. రాజేష్ మహాసేన ఎంత ఉత్తేజపరిచాడో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి ఆ తూగోజు పాగోజులో జన సైనికులు వేలగా లక్షల మందిని తన యొక్క ఆ జనసేన రాజేష్ మహాసేన ఆ యాప్ కానీ ఫేస్బుక్ని అప్గ్రేడ్ చేసుకొని వీడియోలు చేసుకొని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బతికిన వ్యక్తి తర్వాత ఏం మాట్లాడి ఎన్నికలప్పుడు చూశారు మీరు. ధర్మం అతను గెలవకూడదు, అతను గెలిస్తే ధర్మం పాడైపోద్ది మాట్లాడాడు. గెలవడానికి వీల్లేదు అని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గెలిస్తే నష్టమట, దేశానికి నష్టమట. మరి ఇటువంటి వ్యక్తులు నేను చెప్తానండి. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ సాయం తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని పొగిడి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుని పవన్ కళ్యాణ్ విమర్శించాడు. వాడు కేఎస్ఎన్ ప్రసాద్ ఒక ఏదో ఉన్నాడు, వాడు పవన్ కళ్యాణ్ గారిని పొగిడి 99 టీవీలో వాడు పాపులర్ పొంది తర్వాత పవన్ కళ్యాణ్ విమర్శించడం మొదలుపెట్టాడు. నేను దయచేసి చెప్పేది ఒకటే, ఈ 99 టీవీ అని కొన్ని ఉంటాయి, ప్రైమ్ 9 అని, వీళ్ళందరూ ఏంటంటే పైకి మాత్రమే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తారు పైకి, లోపలంతా ఆయనకి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడతారు. మీరు గమనించి వేడుకుంటున్నాను నేను, దయచేసి వినండి. ప్రైమ్ 9 కానీ 99 కానీ ఆఖరికి టీవీ5 మూర్తి కానీ. ఎందుకు చెప్తున్నా అంటే ఆ రాజేష్ మహాసన్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్నికల ముందు ఓడిపోవాలి, పవన్ కళ్యాణ్ ఓడించాలని ఎన్నో శత విధాలు ప్రయత్నించిన వ్యక్తుల్లో ఒక దరిద్రుడు రాజేష్ మహాసేన. అట్లాగే ఎంఆర్పీస్ మందకృష్ణ మాదిగ. వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ సంకలో పెట్టుకుని హక్కుని చేర్చుకుని మర్యాద ఇస్తుంది వాళ్ళకి. అటువంటి మర్యాద ఇచ్చే పవన్ కళ్యాణ్కి మర్యాద ఇవ్వని వ్యక్తుల్ని వాళ్ళు మర్యాదిస్తూ ఈ యొక్క రాజేష్ మహాసేన దగ్గరికి వచ్చి టీవీ5 మూర్తి మాట్లాడితే ఎంతవరకు సబబు చెప్పండి నాకు? తప్పు కాదా చెప్పండి నాకు? అలాగే ప్రైమ్ 99 టీవీలో వాడు జడ్జి గారిని తప్పుపట్టిన ఒక ఎదవని దిగొచ్చి అమెరికా వాడి పేరు ఉందో ఎదవది పేరు గుర్తురాట్లే నాకు, పంచి ప్రభాకర్ అనమాట, వాడిని దిగొచ్చి డిబేట్లో పెట్టించాడు 99 టీవీ. వీళ్ళందరినీ ముందు అసలు బార్ చేసి పారేయాలి. ఒక సమాజంలో ఒక వ్యక్తుల మీద సిబిఐ కేసులుండి సమాజం పట్ల అసభ్యంగా మాట్లాడుతూ అసభ్యమైన పోస్టులు పెడుతున్న వ్యక్తులు దిగొచ్చి వీళ్ళు ఇంటర్వ్యూలు చేయడం ఏంటంటే అసలుకి వీళ్ళే గొప్ప వాళ్ళు. వీళ్ళేమన్నా పుచ్చలపల్లి సుందరయ్యలా, లేకపోతే మన కొండపల్లి సీతారామయ్య, వీళ్ళేమన్నా శాఖమూరి అప్పారావు గారు లాంటి వాళ్ళ? ఏంటి వీళ్ళు గొప్పతనం? వీళ్ళు ఇంటర్వ్యూలు ఎందుకు చూపించడం? అదే చెప్తున్నాను, ఎవరినైనా మీరు తొందరపడి నమ్మకండి. మీరు ఒక్క పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే నమ్మండి. జనసేన పార్టీ .org అనేది ఉంటుంది, దాంట్లో పవన్ కళ్యాణ్ గారి న్యూస్ అన్నీ ఉంటాయి, అది చూడండి. దాన్ని జనసేన పార్టీ .orgని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సంతోషం. ఇప్పుడు చాలామంది చేసుకున్నారు, సంతోషం. నేను ఎందుకు చెప్తాను, నేను ఎవరిని నమ్మకూడదు, ఏ పేపర్ని నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా అవసరమైతేనే పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకుంటారు, మీరు లేని చోట్ల పవన్ కళ్యాణ్ గారి గురించి రాయరు, చెప్పరు. ఇది స్పష్టం, ఇది సత్యం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పైకి వస్తున్నాడు, ప్రజల్లో ఉంటున్నాడంటే రాకూడదు, చేయకూడదు, చేస్తారు. అది వాళ్ళ సహజ నేచర్, అది వాళ్ళ బుద్ధి. అది పాముకి కాటే బుద్ధి ఎవరు చెప్పరు, అది ఎప్పటికైనా అంతే, కాటేస్తుంది, ఆ గుణం అది. అటువంటి సహజ గుణం వ్యక్తులు వీళ్ళందరూ. అందుకని విజయసాయిరెడ్డి పొగిడాన్ని మీరు విజయసాయిరెడ్డి పొగిడాడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలన్నాడు, ముఖ్యమంత్రి అయిపోవాలి పవన్ అని మీరు అనుకోకండి, తప్పది. జరగాల్సింది జరుగుతాయి, జరిగినప్పుడు ఖచ్చితంగా తీరుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు,
వచ్చే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. ఆయన యొక్క